సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పు వెలువడించింది. 5గురిని దోషులుగా ఇదివరకే నిర్ధారించిన చిత్తూరు జిల్లా కోర్టు శుక్రవారం మరణశిక్ష ఖరారు చేసింది. ప్రభుత్వ కార్యాలయంలోనే జరిగిన ఈ హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి బురకాలు ధరించి తుపాకులు కత్తులతో ప్రవేశించిన దుండగులు మేయర్ కఠారి అనురాధపై దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆపై పక్క గదిలో ఉన్న కఠారి మోహన్ను కత్తులతో నరికారు. తీవ్ర గాయాల పాలైన మోహన్ వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఈ ఘటన. ఈ కేసులో ఫైనల్ గా 21 మంది నిందితులుగా తేలగా వారిలో శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ A1, గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్ A2, జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి A3, మంజునాథ్ అలియాస్ మంజు A4, మునిరత్నం వెంకటేష్ A5 దోషులుగా తేలారు. దీంతో ఈ 5గురికి శుక్రవారం నాడు మరణశిక్ష విధించారు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు. మేయర్ కఠారి అనురాధ భర్త కఠారి మోహన్ కు ఈ కేసులో మొదటి నిందితుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ మేనలుడు. మొదటి నుంచి వారిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. కాలక్రమంలో వారి మధ్య వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ విభేదాల నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయింది. దాదాపు 10 ఏళ్లకు తీర్పు వచ్చిన ఈ కేసులో ఏకంగా 352 వాయిదాలు పడ్డాయి. 122 మంది సాక్షులను విచారించారు. మరణశిక్ష అత్యంత అరుదుగా ఉండాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల్లో ఉందని నిందితుల తరపు లాయర్ విజయచంద్రారెడ్డి అంటున్నారు. చిత్తూరు కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని మీడియాకు తెలిపారు. ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వాపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో, చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు, రిఫార్మేషన్, రిహాబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు. సో ఆ జడ్జిమెంట్లు అందరికీ పెట్టాము. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసినారు. అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు. బట్ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము. మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందనేసి మాకు నమ్మకం. చిత్తూరు జిల్లా కోర్టు చరిత్రలోనే మొదటిసారిగా 5గురికి ఉరిశిక్ష పడ్డ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరణశిక్ష పడ్డ 5గురు నేరస్తులను పటిష్ట బందోబస్తు నడుమ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.